వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. ప్రజాస్వామ్య భారతదేశంలో రాజ్యాంగం అందించిన చట్టాలను సైతం తుంగలో తొక్కి ఇష్టానుసారంగా తమ అవసరాల కోసం తీసుకువస్తున్న అనాలోచిత చట్టాలను రద్దు చేసే వరకు సంఘటితమై పోరాడాల్సిన అవసరం ఉందని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్లు పాలకుల తీరుపై తీవ్రంగా స్పందించారు. భూ హక్కు చట్టం 512 జీవోను తక్షణమే రద్దు చేయాలని న్యాయవాదుల సంఘం నాయకులు నిరసన కార్యక్రమాలను గత నెల రోజులుగా నిర్వహిస్తున్న క్రమంలో 27/23 భూ హక్కు చట్టం వల్ల ప్రజల ఆస్తులకు భద్రత ఉండదని, ప్రైవేట్ ఆస్తులపై ప్రభుత్వ పెత్తనం ఏమిటని, ఈ విషయంలో న్యాయ వ్యవస్థను కూడా నిర్వీర్యం చేస్తున్న తీరును నిరసిస్తూ న్యాయవాదులు విధులు బహిష్కరించి రీలే దీక్షలు చేస్తున్న క్రమంలో మంగళవారం జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్లు దీక్ష శిబిరానికి చేరుకొని తమ మద్దతు తెలుపుతూ శిబిరంలో బైఠాయించారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజలకు మేలు చేసే చట్టాలను చేసే విషయంలో చర్చలు నిర్వహించి ప్రజల ఆలోచనలు తెలుసుకొని దానికి అనుగుణంగా చట్టాలను తీసుకురావాలని, జగన్మోహన్ రెడ్డి పాలనలో వారి ప్రయోజనం కోసమే చట్టాలు చేసుకుంటూ ప్రశ్నించే వారి గొంతు నొక్కే విధానాన్ని అమలు చేస్తున్నారని, గ్రామ స్థాయిలో గ్రామ సభలు నిర్వహించి ప్రజల అభిప్రాయాలను సేకరించి చట్టం వల్ల జరిగే నష్టాన్ని ప్రజలకు వివరించే కార్యాచరణ చేపట్టాలని సూచించారు. భూ హక్కు చట్టాన్ని తీసుకొచ్చే విషయంలో ప్రభుత్వం అనాలోచిత నిర్ణయం స్పష్టంగా కనపడుతుందని, ఈ విషయంపై హైకోర్టులో పిల్ వేయాలని సూచించారు. ఎవరిని మోసం చేయడానికి భూ హక్కు చట్టం తెచ్చారని వారు ప్రశ్నించారు. న్యాయ వ్యవస్థను కూడా కించపరిచే విధంగా నేటి పాలకుల తీరు ఉందని, ఎందుకు ఇలా తప్పుల మీద తప్పులు చేస్తూ న్యాయ వ్యవస్థచే మొట్టికాయలు స్వీకరిస్తున్నారని పాలకుల తీరును ఎద్దేవా చేశారు. ప్రజలను అన్ని విధాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్న దుర్మార్గపు ప్రభుత్వాన్ని ఇంటికి పంపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ప్రభుత్వం ఈ చట్టాన్ని వెనక్కి తీసుకునే వరకు న్యాయవాదులు చేసే పోరాటానికి టీడీపీ, జనసేన అండగా ఉంటాయని తెలిపారు. ఈ సంఘీభావ కార్యక్రమంలో జనసేన, తెలుగుదేశం పార్టీ నాయకులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఇప్పుడు గ్రామాల్లో మనం నిర్వహించాల్సిన గ్రామ సభలు ఇప్పుడుగా జరగాల్సింది, ముందే జరగాల్సింది. గ్రామ సభలు కానీ, ప్రజల దగ్గర నుంచి అభిప్రాయ సేకరణ కానీ, ఈ చట్టం గురించి నిపుణులతో మాట్లాడడం కానీ, న్యాయ నిపుణులతో మాట్లాడడం కానీ, సలహాలు తీసుకోవడం కానీ, ఇవన్నీ కూడా డ్యూ కన్సల్టేషన్ ప్రభుత్వం ఎప్పుడు కూడా ఒక చట్టం తీసుకొస్తున్నప్పుడు చేయాల్సిన సందర్భం. దురదృష్టమైన పరిస్థితి ఏంటంటే రాష్ట్ర శాసనసభలో జరగాల్సిన చర్చలు కూడా సరైన రీతిలో జరగడం లేదు. కాబట్టి ఇటువంటి చట్టాలపైన పూర్తి అవగాహన కల్పించడంలో ప్రజాప్రతినిధులు కూడా విఫలమవుతున్నారు. ఈ చట్టం బేసికల్గా అన్డెమోక్రాటిక్, రాజ్యాంగానికే విరుద్ధం, సామాన్యుడికి మన రాజ్యాంగంలో ఇచ్చిన హక్కుల్ని ఉల్లంఘించుతూ న్యాయ వ్యవస్థని పక్కదారిని తీసుకెళ్లే విధంగా ఈ ప్రభుత్వం కుట్రపూరితంగా ఆలోచిస్తోంది. మీరందరూ ఈరోజు ఈ దీక్షా శిబిరంలో గత 2 వారాల నుంచి కూర్చుని మీరు దీన్ని వ్యతిరేకిస్తూ ప్రజల్లోకి ఒక అవగాహన కల్పించడానికి మీరు చేస్తున్న ప్రయత్నానికి మీ అందరం కూడా ఈరోజు జనసేన పార్టీ నుంచి వచ్చి మీకు మద్దతు తెలపడం ప్రధాన కారణం అదే. వీళ్ళు పెట్టిన సబ్ క్లాజులు, లేదా పలానా ఆఫీసర్ని కలవాలి, పలానా చోట పోయి మన టైటిల్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి, లేదా ఈ క్రాప్ కోసం మీరు ఇవన్నీ కూడా నమోదు చేయాలి, ఇటువంటి వివరాలు సామాన్యులకు తెలియదు. వాళ్ళందరూ కూడా ఎదురు చూసేది ఏంటంటే ప్రభుత్వం నుంచి నిజాయితీగా మా వ్యవసాయ భూముల్ని, మా భవనాల్ని, మాకున్న స్థిరాస్తుల్ని రక్షించే విధంగా ప్రభుత్వం చట్టాలు తీసుకురావాలి. అంతేగాని ఉన్న వ్యవస్థని దుర్వినియోగం చేసుకుని వాళ్ళ స్వార్థం కోసం ఈ భూమి హక్కుల చట్టం గురించి ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ అనాలోచిత నిర్ణయాన్ని సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా కొంచెం ఒకసారి ఆలోచించి ఎందుకు మన తరఫున ఈ న్యాయ పోరాటం చేస్తున్నారు, న్యాయవాదులు ఎందుకు దీన్ని వ్యతిరేకిస్తున్నారు అనేది అర్థం చేసుకోవాలి. వీళ్ళు చేస్తున్న దౌర్జన్యాలు, క్షేత్రస్థాయిలో భూ కబ్జాలు, ఇటువంటి అంశాలపైన వాళ్ళు రాజకీయ నేపంతో, రాజకీయ కోణంతో వీళ్ళు తీసుకొచ్చిన ఈ చట్టం తప్ప సామాన్యుడికి ఇంకా ప్రొటెక్షన్ ఇవ్వాలి, తన ఆస్తులకి గౌరవం ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది, ప్రొసీజర్ ఉంటుంది, ఆ ప్రొసీజర్ ఫాలో అయ్యే విధంగా ఎవరు దానికి విరుద్ధంగా వెళ్ళలేరనే భరోసా మాత్రం ఈ చట్టం కల్పించడం లేదు. మీరు ఒక పట్టాదారు పాస్పోర్ట్ కోసం ఎన్ని ఇబ్బందులకు మీరు గురవుతారో, ఏ విధంగా అధికార యంత్రాంగం మిమ్మల్ని తిప్పుతుందో మీకు తెలుసు. రాజకీయ వ్యవస్థ దాన్ని ప్రశ్నించడానికి లేకపోతే
పూర్తి స్థాయిలో మీకు న్యాయం జరగదు. దాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ చట్టాన్ని సమాజానికి ప్రభుత్వ పరంగా జరిగే నష్టాన్ని నివారించడానికి తమ వంతు ప్రయత్నంలో భాగంగా ఈ కార్యక్రమంలో కార్యదీక్ష పరులై ప్రజా వ్యతిరేక చట్టాలని వ్యతిరేకించేదానికి ముందుగా ఒక అడుగు ముందుకు వేసినందుకు మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. న్యాయపరమైనటువంటి కోణాలని మనం సృజించలేకున్నటువంటి పరిస్థితులు కొన్ని సందర్భాల్లో ఏర్పడవచ్చు. వాటిని మనం చర్చించుకోవడానికి, వాటిని పొరపాటు జరిగితే ఆ పొరపాటును సర్దిద్దుకోవడానికి న్యాయ వ్యవస్థను పొందుపరుచుకున్నటువంటి, రాజ్యాంగబద్ధంగా ఏర్పరచుకున్నటువంటి అంశాల జోలికి కూడా వీళ్ళు రావడానికి ప్రయత్నించే పాలనని మనం చూస్తూ ఉన్నాం. అది ఎందుకు చీకటి జీవోలు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎవరి కోసం ఈ చీకటి జీవోలు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇవాళ కొంత రాజకీయ పరంగా కొన్ని తప్పులను కూడా కాయటానికి ప్రయత్నించే వ్యవస్థలో మనం కొనసాగుతూ ఉన్నాం. తప్పుని తప్పుగా చెప్పలేనటువంటి పరిస్థితి ఈ రోజున న్యాయ వ్యవస్థలను కూడా కించపరిచేలాగా వ్యవహరించే పాలన ఈనాడు ఉందా లేదా అనేది మనందరం కూడా ఆలోచించుకోవాల్సిన తరుణం ఆసన్నమైందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తూ ఉన్నాం. ఎందుకు ఈ తప్పుడు జీవోలు ఇస్తూ ఉన్నారు? ఎందుకు న్యాయ వ్యవస్థ ద్వారా మొట్టికాయలు మొట్టించుకుంటా ఉన్నారు? ఇదేనా మీ శాసన వ్యవస్థ? ఇంకా పైన ఎంతవరకు వెళ్ళారు? ఈ శాసన వ్యవస్థలో ఉన్నటువంటి శాసనసభ్యులు కానీ, మంత్రులు కానీ, ముఖ్యమంత్రి కానీ రాజ్యాంగాన్నే పునః పరిశీలించాలి అనే భావంతో కూడినటువంటి పాలన ఈ రోజున జరుగుతూ ఉందంటే సిగ్గుచేటు అని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నా. ఇది ఒక తప్పు కాదు. ఇవాళ ఈ భూ హక్కు సంబంధించిన జీవో ఇవ్వటం అనేది వీళ్ళకి మామూలుగా పరిపాటి అయింది. మీ యొక్క కార్యక్రమాన్ని మీ యొక్క కర్తవ్యంగా భుజస్కంధాల మీద వేసుకొని మీరు నడిపిస్తున్నందుకు నిజంగా మీకు ధన్యవాదాలు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా నడిచే విధానం స్వస్తి చెప్పాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. మా ముత్తాత సంపాదించిన ఆస్తికి, మా తాత ఇచ్చిన ఆస్తికి, మా నాయన ఇచ్చిన ఆస్తికి, నా ఆస్తికి సిగ్గు లజ్జుందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నీ బొమ్మ వేసుకోవడానికి, నీ బొమ్మ వేసుకొని మాకు ఇస్తావా? నా ఆస్తి మీద నీ బొమ్మ ఏంటని అడుగుతా ఉన్నా. ఇలాంటి దుర్మార్గపు చర్యలు, ఇలాంటి నిరంకుశత్వ వైఖరి, ఇలాంటి భయపెట్టి బతికే పాలనకి అంతమందించబోతా ఉంది. ఇవాళ యుద్ధం నువ్వు 10 మందిని మారిస్తే కాదు, లేదా సీట్లు మారిస్తే కాదు, 5 కోట్ల ఆంధ్రులు నిన్ను మార్చాలనుకుంటారు. నిన్నే ముందర మారుస్తారు, మిగతా వాళ్ళని కాదు మార్చేది. ఇంత దుర్మార్గంగా వ్యవహరించే ప్రభుత్వాన్ని మనం ఇంతవరకు చూడలేదని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నాం. ఈ సమాజాన్ని కాపాడే బాధ్యత తీసుకున్నందుకు మీ అందరికీ కూడా లాల్ సలాం అని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నా. ఐఎమ్ సెల్యూటింగ్ టు యువర్ ప్రొఫెషన్, బీయింగ్ ద ప్రొటెక్టర్స్ ఆఫ్ ది సొసైటీ. సంపూర్ణమైన మద్దతు జనసేన తెలుగుదేశం పార్టీ నాయకత్వం. సమాజాన్ని కాపాడే ప్రతి అంశంలో కూడా మీకోసం మేమున్నాం. ప్రభుత్వ నిబంధనల మేరకు మాత్రమే ఎరువులు, పురుగు మందులు మరియు విత్తనాల డీలర్లు అమ్మకాలు జరపాలని జిల్లా వ్యవసాయాధికారి నున్న వెంకటేశ్వర్లు తెలిపారు. తెనాలి వ్యవసాయ సబ్ డివిజన్ పరిధిలోని తెనాలి, దుగ్గిరాల, కొల్లిపర మండలాల ఎరువులు, పురుగు మందులు మరియు విత్తనాలు డీలర్లకు మార్కెట్ యార్డ్లోని ఏడీఏ కార్యాలయం నందు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా వ్యవసాయాధికారి నున్న వెంకటేశ్వర్లు హాజరై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలను అనుసరించి డీలర్లు వ్యాపారం చేయాలని, ఒక్కసారి లైసెన్స్ పొందిన తర్వాత అందులోని నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. బిల్ బుక్, స్టాక్ బోర్డ్, అమ్మకం ధర ఖచ్చితంగా ఉండాలని, విత్తనాల విషయంలో తగు జాగ్రత్తలు పాటిస్తూ నాణ్యత కలిగిన వాటిని మాత్రమే అమ్మాలని, నిబంధనలకు విరుద్ధంగా అమ్మకాలు జరిపితే అటువంటి వారిపై చర్యలు ఉంటాయని నున్న వెంకటేశ్వర్లు హెచ్చరించారు. కార్యక్రమంలో తెనాలి ఏడీఏ ఉషారాణి, కొల్లిపర, తెనాలి మండలాల ఎంఏఓలు వెంకట్రావు, ప్రేమ్ సాగర్, తెనాలి, కొల్లిపర, దుగ్గిరాల మండలాల వ్యవసాయ అధికారులు, విఏఏ, విహెచ్ఏ, ఎంపీఈఓలు, ఏఈఓలు పాల్గొన్నారు. ఇప్పుడు ఈ సంవత్సరం రబీకి ఆల్రెడీ జొన్న, మొక్కజొన్న, అట్లాగే మినుము, పెసర ఈ పంటలు సాగు చేస్తూ ఉన్నారు. కాబట్టి రైతులకి మరి ఈ క్రాప్ బుకింగ్ కూడా మొదలుపెట్టమని చెప్పాం. అయితే ఈ సందర్భంగా నేను రైతులందరూ కూడా ఇస్తున్నటువంటి ఒక ముఖ్యమైన సూచన, సలహా ఏంటంటే దయచేసి మనకి రైతులు ఎవరు కూడా మొక్కజొన్న, జొన్న వేయొద్దని చెప్పి వ్యవసాయ శాఖ తరఫున అట్లాగే జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫున కూడా మేము సూచన చేస్తూ ఉన్నాం. ఈ సీజన్లో మనకి కనీసం జొన్న, మొక్కజొన్నకి 3 నుంచి 4 సార్లు మినిమం మనం నీరు అందించాల్సిన అవసరం ఉంది.
కాలువల ద్వారా మరి నీరిచ్చే అవకాశం లేదు. ప్రాజెక్టులన్నీ కూడా పూర్తిగా నీరు లేకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి నీటి సరఫరా కాలువల ద్వారా చేయబడదు అని జిల్లా యంత్రాంగం చాలా క్లియర్గా సూచించిన మేరకి రైతాంగానికి మళ్ళొక్కసారి సూచన విన్నపం కూడా జొన్న మొక్కజొన్నకి వెళ్ళేటట్టయితే 4 తళ్ళు వరకు ఇవ్వాల్సి వచ్చింది కాబట్టి అవి వెయ్యొద్దు అని చెప్తున్నాం. బోర్లో ఉన్నటువంటి వాటర్ కూడా భూమిలో ఉన్నటువంటి గ్రౌండ్ వాటర్ లెవెల్స్ కూడా తగ్గిపోతూ ఉన్నాయి. ఇంకా రాను జనవరి, ఫిబ్రవరి, మార్చి నాటికి అది ఇంకా తీవ్రతరమై మరి నీటి యొక్క లభ్యత తగ్గినప్పుడు రైతులు జొన్న మొక్కజొన్న వేసినటువంటి వాళ్ళు ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత వరకు జొన్న మొక్కజొన్నని విడనాడి మినుము, పెసర వీటికి వెళ్ళేటట్లయితే రైతులు ఎలాంటి ఇబ్బంది లేకుండా లాభదాయకంగా మరి రబీ పంటలను పండించుకునే అవకాశం ఉంటుందని చెప్పి అంగన్వాడీలు చేపట్టిన నిరసనలు 22వ రోజు కొనసాగాయి. దీక్షలో భాగంగా దీక్ష శిబిరం వద్ద గల 60 అడుగుల వినాయకుని విగ్రహానికి ప్రదక్షిణలు చేస్తూ నిరసన తెలిపారు. తమ సమస్యలను పరిష్కరించే విధంగా సీఎం జగన్ కు మంచి మనసు ప్రసాదించాలని వినాయకుని వేడుకున్నారు. గౌరవ వేతనం కాకుండా కనీస వేతనం పెంచాలని, పాదయాత్రలో తమకు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా తమ సమస్యలపై స్పందించాలని వారు కోరారు. మరి మేము 22 రోజులుగా ఇక్కడ రోడ్డు మీద ఉన్నా కూడా మా గురించి ఆలోచించే వాళ్ళే లేరు. బొత్స సత్యనారాయణ గారు మేము వేరే ఎవరినైనా చూసుకుంటాము, ఏర్పాట్లు చేసుకుంటామన్నారు. అట్లా ఏర్పాట్లు చేసుకోవడానికి మేము 22 రోజుల నుండి సమ్మె చేస్తుంటే మా వైపు ఆలోచించాలి కానీ ఎవరో వస్తారా మా ప్లేస్లోకి? అట్లా వస్తే మేము ఊరుకుంటామా? మా ఆవేదనను గుర్తించే వాళ్ళే లేరు. 22 రోజుల నుండి మేము సమ్మె చేస్తున్నా మా సమ్మె వృధా అయిపోయినట్టు అనిపిస్తుంది. మమ్మల్ని నీరు గార్చడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ మేము కూడా మడమ తిప్పము, మాట తప్పము, మడమ తెప్పము. మేము కూడా అట్లానే ఇంకా ఎన్ని రోజులైనా పోరాడడానికి సిద్ధంగా ఉన్నాము. మా పోరాటానికి అందరం భాగస్వాములు అవుతున్నాము. మేము అన్ని సంఘాల వారు మాకు అనుకూలంగా మద్దతు ఇస్తున్నారు. అయినా కానీ ఎన్ని సంఘాల వాళ్ళు వచ్చినా కానీ ఎవరికి కనికరం లేకుండా పోతుంది ప్రభుత్వానికి. మా గురించి ఆలోచి ఇప్పుడు ఒక చిన్న విరామం.